కూడా. అండ్ నెక్స్ట్ మా సోనియా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగు అమ్మాయి అయ్యుండి మాట్లాడకపోతే ఎలా? సోనియా నాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం, నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువ. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ కమింగ్ టు మై మూవీ వ్యూ, ద పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలానే మా డైరెక్టర్ సార్ మహేష్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. మూవీ చేసేటప్పుడు అంటే యాక్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అయినా కూడా ఆయన ఎన్ని టేక్స్ అయినా కూడా చేయమ్మా పర్వాలేదు అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా సార్ చేసి చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ కమింగ్ టు మై కో ఆర్టిస్ట్ పూజారెడ్డి. పూజారెడ్డి గురించి చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి షీఈ్ మై ఫ్రెండ్. అలానే యాక్ట్ చేసిన తనతో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. సో యాక్ట్ చేసినప్పుడు కూడా అలానే సపోర్ట్ ఇచ్చింది. అండ్ తను స్క్రీన్ మీద చూసిన దానికన్నా ఆఫ్ స్క్రీన్ చాలా బాగా యాక్ట్ చేసింది, అంటే స్క్రీన్ మీద రెట్టింపు వచ్చింది అది. సో ఆమె యాక్టింగ్కి నేను ఫిదా. యాక్ట్ చేసినప్పుడు కూడా నేను తనకు అదే చెప్పాను. సో ఇంకా కమింగ్ టు మై కో ఆర్టిస్ట్ దర్జా సమీర్ గారితో నేను ఇదివరకే యాక్ట్ చేశాను, కాకపోతే అది కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు ఆ మూవీ. ఇంకా కమింగ్ టు డిఓపి అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే నేను కూడా మీతోనే ఇప్పుడే చూశాను, అసలు చాలా మార్వెలస్గా ఉంది మ్యూజిక్. అసలు ప్రాణం పెట్టేసారు అనిపించింది, ఎందుకంటే ఒక స్క్రీన్ మీద యాక్ట్ చేసాం కాబట్టి ఆ స్క్రీన్కి మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా డిఓపి సార్ మమ్మల్ని స్క్రీన్ మీద అంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ సోనియా. భయం అని చెప్పావు స్టేజ్ మీద, కానీ బట్ సినిమాలో అందరినీ భయపెట్టేలా యాక్ట్ చేసావు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నెక్స్ట్ పూజారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు కొంచెం టెన్షన్, నర్వస్ ఉంటుందండి. ఎందుకంటే బేసికలీ నేను ఎక్కువ మా పేరెంట్స్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా భయపడతాను, ఏదైనా మిస్టేక్స్ మాట్లాడేస్తానేమో. సో మీడియా వాళ్ళు ఉన్నప్పుడు నాకు అలానే అనిపిస్తుంది, మా పేరెంట్స్ ఉన్నారు ఎదురుగా, ఇప్పుడు ఏది జాగ్రత్తగా మాట్లాడాలి, ఏమైనా ఉంటే మిస్టేక్స్ జరుగుతాయేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, మీ క్వాలిటీ టైం తీసుకొని వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫిల్మ్ ఫస్ట్ మహేష్ సార్ నాకు చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా ఫస్ట్ కొత్త అమ్మాయిలకి ఇంత త్రూ అవుట్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉండదు, ఎంతో స్టార్ హీరోయిన్స్కి మాత్రమే దొరుకుతుంది. బట్ ఇది నాకు చాలా లక్కీ అని నేను అనుకుని స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఇది ఎలా అయినా నేను చెయ్యాలి, టు షో ద ఆడియన్స్ దట్ నేను ఎంత పర్ఫామ్ చేయగలను అనేది అని. సో థ్యాంక్ యూ మహేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సచ్ అన్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఇంత మంచి స్టోరీని ప్రొడ్యూస్ చేసిన మా చౌదరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సెట్లో వీళ్ళు నన్ను సొంత అమ్మాయి లైక్ సార్ నన్ను డాటర్ పిలుచుకుంటూ ఈ మూవీ మొత్తం మేము చాలా హ్యాపీగా ఫినిష్ చేసాం. చౌదరి సార్ హీ కాల్స్ మీ లైక్ హిస్ సిస్టర్. సో అంతా ఫ్యామిలీ లాగా మేము ఈ ఫిల్మ్ చేసాము. టీజర్ ట్రైలర్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. అండ్ థియేటర్లో ఇది రాబోతుంది. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. వీ ఆల్ ఆర్ తెలుగు, లైక్ మన తెలుగు వాళ్ళం మొత్తం కాస్ట్ అండ్ క్రూ. అండ్ టెన్షన్ వస్తుంది. యా, మా కో యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు అండి. నేను ఏదైతే అక్కడ పర్ఫామ్ చేశానో దానికి రీజన్ వీళ్ళందరూ. అండ్ అంత బాగా చేయించుకున్నారు మా డైరెక్టర్ సార్. మ్యూజిక్
సార్ యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మన ఫిల్మ్కి. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్టర్స్, థియేటర్స్లోకి వస్తున్నాం, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ.